ఎక్కడి నుంచి రావడం అవుతుందమ్మా మీకు? నాగోల్ బండ్లగూడ నుంచి. ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుంది? చాలా బాగుంది. ఓకే. చాలా ఎన్ని రోజుల నుంచో రావాలనుకుంటున్నాము, నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ చాలా బాగుంది. వీళ్ళు నేర్పించే విధానం కూడా చాలా బాగుంది. లేడీస్కి బాగుంది, చాలా బాగుంది. ఓకే. బెటర్. నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచు? చాలా మంది రావచ్చు, చూసుకుని మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం నేర్చుకుని మన కాళ్ళ మీద మనం నిలబడి మన పనులు మనం చేసుకోవాలి. ఓకే. మీరు ఇన్ని రోజులు ఎందుకు నేర్చుకోలేకపోయినామా? ఎందుకు నేర్చుకోవాలనుకుంటే ఇంకా కొంచెం ప్రాబ్లం వల్ల నేర్చుకోలేకపోయినాను. ఇప్పుడు నేర్చుకోవాలనిపించింది. అప్పుడు భయము ఉండే, కొంచెం నేర్పించే వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోవడం, ధైర్యం లేకుండే. ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒకళ్ళని చూసి మీరు ఎక్కడ చూసిరమ్మా నా నెంబర్? నేను యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో ఏదైతే చూసారో అదే విధంగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఓకే. డ్రైవ్ మీరు డ్రైవ్ చూద్దాం మేడం. ఓకే. చిన్న వెహికల్స్ ఉండడం వల్ల పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవడానికి పాసిబుల్ అవుతుందండి. మీరు కుదిరిన టైంలో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. చాలామంది సైకిల్ రాకుండా నేర్చుకునే విధానము, త్వరగా నేర్చుకునే విధానము. మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది మేడం? మీరు మీకు సైకిల్ వచ్చారా? మీరు ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుంది? సైకిల్ అయితే రాదు నాకు. నేను వచ్చి 4 days అయింది జాయిన్ అయ్యి. చాలా బాగుంది. అంటే ఇటువంటి వెహికల్స్ ఎక్కడ ఉండవు కదా, దీనివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది నేర్చుకోవడానికి. తొందరగా 4th డేనా మీరు? 4th డే. రైట్ అమ్మా. 4th డేకి మీకు ఎట్లుంది డ్రైవ్? ఎట్లుంది? చాలా కాన్ఫిడెంట్ వచ్చింది నాకు. ఇంటి దగ్గర మా హస్బెండ్ నేర్పించారు కానీ నాకు రాలేదు. మీ వెహికల్ పైన తీసుకున్నాను నేను ఆల్రెడీ స్కూటీ, కానీ రాలేదు. అందుకే ఏదో బెటర్గా ఉంది ఆప్షన్ అని వచ్చాను. బాగుంది. ఆ వెహికల్ తోటి ఈ వెహికల్ తోటి కంపేర్ చేస్తే డిఫరెన్స్. దాని మీద వెళ్తే నేను నేర్చుకోలేదు. నేను పదే చెప్తుంటాను, తక్కువ టైంలో నేర్చుకునే విధానము రండి, ప్లాన్ చేసుకోండి అని చెప్తుంటాను. కూడా ఉంటుంది, కింద పడతామన్న భయం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మీరు సక్సెస్ అమ్మా ఇప్పుడు? మీ వెహికల్ కూడా నడుపుతున్న కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? రైట్ మేడం. అంత దూరం నుంచి వస్తున్నాను, నగర్ నుంచి వస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రైవ్ చేయండి. ఎక్కడి వరకు వెళ్ళండి. ఇక్కడ నేర్చుకున్న విధానం ఎట్లుందమ్మా? చాలా బాగుంది సార్. ఓకే. మీరు ఎక్కడ చూసారు మా నెంబర్? మా అమ్మాయి ఫస్ట్ నేర్చుకున్నారు సార్. ఆమెను చూసి నేను నేర్చుకోవాలని నాకు. మీ పాప ఇక్కడ నేర్చుకుంది? మా కాడ నేర్చుకుంది. బండి కూడా కొనుక్కుంది. సైకిల్ వచ్చా మీకు? నాకు రాదు సార్. బండి కొనుక్కుందా? బండి మా అమ్మాయి కొనుక్కుంది. ఇంకా ఆమెను ఎక్కడికన్నా తీసుకోవాలంటే అన్నిటికీ నాకు ఇబ్బంది అవుతుంది. నడుపుతుందా ఇప్పుడు మీ పాప? మా పాప నడుపుతుంది, కొనుక్కున్నాం కూడా బండి. ఆమెను చూసి మీరు వచ్చిండ్రు? ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఇది ఎన్నో రోజు అమ్మా మీకు సైకిల్ వచ్చారా? 5-6 రోజులు అయింది సార్. 5 రోజులు. ఇప్పుడు ఎట్లా నడుపుతున్నావు? మంచిగా నడుపుతున్నావు? నా బ్యాలెన్స్ నేను సొంతంగా నడపగలరు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీరు ఉండేది ఎక్కడ? నాగోలు వచ్చి నేర్చుకుంటారు. ఓకే, చూద్దామమ్మా. థ్యాంక్ యూ. మీరు డ్రైవ్ చూద్దాం, నడపండి. ఓకే, బాగుందా? రైట్, థ్యాంక్ యూ. ఇక్కడనే
మళ్ళీ ఇట్లా కొడుతున్నాం ఇది అలా జర ఆగంటే కిందికి ఇట్లా చిన్న వెహికల్స్ మీద స్టార్టింగ్లో మీరు ఫ్రీ అయిపోతారండి. ఇట్లా మీద ఫ్రీ అయినాక తర్వాత పెద్ద వెహికల్స్ ఇస్తాము. తర్వాత మీ వెహికల్ కూడా మీరు నడపగలిగే అంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మీకు సెల్ఫ్గా నేర్చుకునే విధానం ఇన్కన్వీనియంట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి మనకు వెహికల్ స్పీడ్ వెళ్తే అన్న టెన్షన్ కూడా ఉండదు. మేడం మీరు మీ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇంతకుముందు మాట్లాడిన ఆమె మీ ఫ్రెండ్ కదా, బ్లూ సైకిల్ ఎవరైతే నడుపుతారు, మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుందమ్మా? హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మాకు సైకిల్ కూడా రాదు. ఫస్ట్ భయం వేసింది వస్తుందో రాదు అనుకున్నాం, కానీ ఫోర్త్ డే రోజు సెకండ్ డే రోజే నేను బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫోర్త్ డే రోజు కాన్ఫిడెన్స్ వచ్చింది నడుపుదాం అనేసి. సెకండ్ డేకి బ్యాలెన్సింగ్ చేసారు. ఈవెంట్స్ బ్యాలెన్స్ చేసి నడుపుతున్నాను సైకిల్ రాకపోయినా. ఓకే, నేను పదే చెప్తుంటానమ్మా ఇన్స్టాగ్రామ్లో. అవును, మీకు సైకిల్ రాకపోయినా త్వరగా నేర్చుకున్న విధానము మీరు రండి, టైం వేస్ట్ చేసుకోకని చెప్తుంటాను. నిజమేనా మేడం ఇది? షూర్, అది నిజమే. అది చూసే మేము వచ్చాము. నాకు ఫస్ట్ భయం వేసింది, కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఈ సైకిల్లో చూసినాక కొంచెం ధైర్యం వచ్చింది. సో నేను సెకండ్ డేకి ఇట్లా కాలు పైన పెట్టి నడిపిస్తా అనుకోలేదు. మీరు పెద్ద వెహికల్ కూడా, మీ ఓన్ వెహికల్ కూడా నడుపుతున్న హోప్ వచ్చిందా మీకు? ఇప్పటికైతే వచ్చింది. ఇప్పుడు మా సార్ కూడా నాతో వచ్చారు, మీకు వస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అవును, రైట్ అమ్మా. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోండి ఫైనల్? ఖచ్చితంగా వచ్చి నేర్చుకోవచ్చు. ఏ వయసు